రెండవ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7వ వచనము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, వారికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మీకు కలదు. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. హిజ్కియా రాజుకు సమస్య ఎదురైనప్పుడు శత్రు సైన్యము తన మీదికి దాడి చేయడానికి వస్తూ ఉన్నప్పుడు ప్రభు హిజ్కియాకును తన దేశస్థులందరికీ ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, ఈ రోజున నీవు ఎటువంటి సమస్య గుండా వెళుతున్నప్పటికీ ధైర్యము విడిచిపెట్టవద్దు. ఎందుకనగా ఎక్కువైన సహాయము నీకు ప్రభు ద్వారా కలగబోతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనాలు. పరమ తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవా, మీకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో మా ప్రియులు ఎవరైతే సమస్యల వలయంలో ఉన్నారో వారితో మీరు ఉండి ప్రభువా, వారికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. వారి ప్రతి ఆపద నుండి వారిని తప్పించమని ప్రార్థన చేయుచున్నా, విడిపించమని ప్రార్థన చేయుచున్నా. మీ సహాయము మాకు కావాలి. కృపగలిగిన దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.